హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇదేమో తిరుమల వ్లాగ్ పార్ట్ 2. మేమైతే ఇప్పుడు జపాలి తీర్థం అయితే వెళ్ళబోతున్నాము. ఎలా వెళ్ళాలో చెప్తాను చూడండి. బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మనకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 120 రూపీస్ ఇస్తే 6 ప్లేసెస్ అయితే చూపిస్తారు. కానీ మేము మాత్రం జపాలి మాత్రం వెళ్తున్నాము. మీరైతే మార్నింగే బయలుదేరండి. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. వెదర్ అయితే సూపర్తో ఉంటుంది. అటు ఇటు ఫారెస్ట్లో నుంచి మధ్యలో వెళ్తూ ఉంటే ఎగ్జాక్ట్గా బస్సు వచ్చి ఈ ప్రదేశంలోనే ఆగుతుంది. మనిషికి వచ్చి 30 రూపాయలు పడింది. మేమైతే 5 మంది వచ్చాం. మళ్ళీ రిటర్న్ అయితే ఇక్కడ ఆగుతుంది. మనం ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ నడిస్తే జపాలి తీర్థం చేరుకునేందుకు మెట్లయితే కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోకి మనం ఎంటర్ అవ్వగానే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఈ చెట్ల మధ్య నడుస్తూ ఉంటే ఆ అనుభూతి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ ప్రదేశం దగ్గరికి అయితే రావచ్చు. ఈ మెట్ల మార్గం నుంచే మనం జపాలి తీర్థం అయితే చేరుకుంటాము. 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సగం దూరం పైకి అయితే నడవాల్సి ఉంటుంది. జపాలి తీర్థంలో స్టెప్స్ అయితే చాలా విశాలంగా అయితే ఉంటాయి. తిరుమల కొండలాగా అక్కడక్కడైతే ఉండవు. మనకు ఎక్కేదానికి ఈజీగా ఉంటుంది. మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చారు. ఈ ప్రదేశంలో ఇలా చేస్తే ఓన్ హౌస్ నిర్మించుకుంటారని భక్తుల నమ్మకం. సగం దూరం అయితే పైకి నడుచుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు సగం దూరం కిందికి అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మనం సగం మధ్యలోకి వచ్చాక క్లైమేట్ అయితే చల్లగా మారిపోతుంది. మనం కొద్ది దూరంలోనే ఉండం స్వామిని అయితే దర్శించుకునేదానికి. నడుచుకుంటూ సగం దారి మధ్యలోకి వస్తూనే మనకైతే అర్థమైపోతుంది తిరుమలలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే అది జపాలి తీర్థం అని చెప్పి. ఈ ప్రదేశంలో మనకైతే ఎక్కువగా మలబార్ జైంట్ స్క్విరిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ ప్లేస్లో అవే ప్రధాన ఆకర్షణగా అయితే ఉంటాయి. ఆ స్క్విరిల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ ఇస్తే తీసుకొని తింటాయి. జపాలి తీర్థం అయితే చేరుకున్నాము. మనకైతే ఇక్కడ 2-3 షాపులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకేమన్నా పూజా సామాగ్రి ఇంకా ఏమన్నా కావాలంటే అక్కడైతే దొరుకుతాయి. జపాలి తీర్థంలో మనకు ముందుగా కనిపించేది స్వయంభుగా వెలిసిన వినాయకుడు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారు. ఈ ప్రదేశంలోనే స్వామివారు మహర్షికి దర్శనమిచ్చారు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అని పేరు వచ్చింది.